హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక కామన్ బాత్రూమ్ అనేది కట్టుకోవాలి అనుకున్నట్లయితే మనకి టోటల్‌గా ఏమేం మెటీరియల్ అనేది అవసరం అవుతుంది. ఆ మెటీరియల్ యొక్క ధరలనేవి మనకి ప్రెజెంట్ ఎలా తీసుకుంటున్నారు? వర్క్ చేసినందుకు మేస్త్రులు ఎంత ఛార్జ్ చేస్తారు? ఇలాంటి వాటికి సంబంధించిన విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందామండి. బాత్రూమ్ కట్టుకోవాలంటే ఎంత బడ్జెట్ అవుతుందో చెప్పండి అని చెప్పేసి మన సబ్‌స్క్రైబర్స్‌లో కొంతమంది కామెంట్ చేయటం వల్ల ఈ వీడియో అనేది మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. కామన్ బాత్రూమ్ కావచ్చు, లేదా మీరు అటాచ్డ్ బాత్రూమ్ కట్టుకున్నా, మీరు కట్టుకునే సైజు ఇప్పుడు మేము ఇక్కడ ఒక బాత్రూమ్ అనేది కట్టడం జరుగుతుంది. దీని యొక్క సైజు వచ్చేసి 4 అడుగులు వెడల్పు అనేది ఉంటుంది. 8 అడుగులు పొడవు అనేది ఉంటుందన్నమాట. 4x8 సైజులో ఒక బాత్రూమ్ కట్టుకుంటానికి, అది సిమెంట్ బ్రిక్స్ అనేది యూజ్ చేసి కట్టుకుంటానికి ఎంత బడ్జెట్ అవుతుందో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మనకి బాత్రూమ్‌కి సంబంధించి కింద భూమిలో పునాదిలో మనకి 2 వరుసలు అనేది వేయటం జరిగిందండి. 2 వరుసలు వేసేసి దానిపైన కాంక్రీట్ అనేది వేశారు. అలాగే ఇంటి గోడకి ఇక్కడ కామన్ బాత్రూమ్ అనేది కడుతున్నారు కాబట్టి ఇంటి గోడకి అలాగే బాత్రూమ్ గోడకి కొంచెం గ్యాప్ ఉండాలి అంటారు కాబట్టి మనం బెండ్ షీట్లు అనేవి ఉంటాయి కదా, మనకి థర్మాకోల్ షీట్లు అనేవి, ఈ షీట్స్ అనేవి గోడకి ఒకవైపు ఆనిచ్చి కట్టుబడి అనేది కట్టడం జరుగుతుందన్నమాట. వీడియో అనేది పూర్తిగా చూడండి, అప్పుడే మీకు క్లియర్‌గా అయితే అర్థమవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి. ఇక భూమిలో వేసిన 2 వరుసలు అనేవి పాలం వరుస, అంటే మనకి 9 ఇంచుల కట్టుబడి అనేది వేయటం జరిగిందండి. దీనికి గాను మనకి ఈ వాల్‌కి మొత్తం చుట్టూ ఇట్లా యూ షేప్ అనేది కట్టడానికి రాళ్ళు వచ్చేసి 14 రాళ్ళు వరకు ఒక వరుసకి పడినాయన్నమాట. కింద 2 వరుసలు అనేవి వేసుకున్నాం కాబట్టి 28 రాళ్ళు అనేవి కింద సిమెంట్ బ్రిక్స్ అనేవి పట్టడం జరిగిందండి. అలాగే పైన వచ్చేసరికి కంకర అనేది వేసుకున్నాం అనమాట. దీనిపైనుంచి మనకి మరుసటి రోజు నుంచి కట్టుబడి అనేది స్టార్ట్ అయిందనమాట. ఇదంతా వేరే వర్క్ అనేది చేసుకొని ఈవినింగ్ 5:00 ఆ టైం అయిన తర్వాత బాత్రూమ్‌కి సంబంధించిన కట్టుబడి అనేది వేసి కాంక్రీట్ అనేది వేసేసి ఆ డే ముగించేశారు. నెక్స్ట్ డే వచ్చేసరికి మనకి ఈ విధంగా కట్టుబడి అనేది పై కట్టుబడులు అనేవి స్టార్ట్ అయినాయి అనమాట. ఇది ఒకే రోజైతే కట్టుకోలేమండి. ఎందుకంటే కొంచెం కొంచెం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్‌లో అయితే వెళ్ళాలన్నమాట. పైన వచ్చి మనకి గోడరాయి అనేది, అంటే 5 ఇంచుల కట్టుబడి అనేది ఏదైతే కడుతున్నామో ఇది మాక్సిమం ఒక 4 అడుగుల హైట్ వరకు మాత్రమే కట్టుకోవాలి. తర్వాత మళ్ళీ బ్రేక్ అనేది ఇచ్చి మరుసటి రోజున దీన్ని మళ్ళీ కంటిన్యూషన్‌గా మనం గోడ అనేది కట్టుకోవాలన్నమాట. ఇలా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్‌గా మనకి వర్క్ అనేది జరుగుతుంది. కంటిన్యూషన్‌గా ఒకేసారి అయితే చేశారన్నమాట. సో, ఇప్పుడు దీనికి మనకి ఎన్ని రాళ్ళు వచ్చినాయి అంటే సుమారుగా ఈ 2 వరుసలకి వీటికి కలుపుకొని పైనొచ్చేసరికి మనకి 10 వరుసలనేవి పట్టం జరిగింది. అలాగే 14 రాళ్ళు చొప్పున. సో, మనకి 10x14 140 రాళ్ళైతే అయినాయి. అలాగే ఒక 8 రాళ్ళొచ్చేసి మనకి పైన పగలగొట్టి హాఫ్ ముక్కలనేవి పెట్టారనమాట. పైన బాత్రూమ్‌కి హైట్ కోసం అనమాట. సో, ఇలా మొత్తం 148 రాళ్ళు వరకు మనకిక్కడ సిమెంట్ బ్రిక్స్ అనేవి పట్టడం జరిగింది. అంటే పైన స్లాబ్ అనేది వేసుకుంటాం గదా, ఆ లెవెల్‌కి వచ్చేంత వరకు అనమాట. సో, అలాగే దీనికి ఒక విండో అనేది తీసుకోవడం జరిగింది. అంటే కిటికీ ఉంటుంది కదా మనకి, సిమెంట్‌తో చేసిందేనండి ఈ కిటికీ గూడా. ఈ కిటికీ యొక్క సైజు వచ్చేసి మనకి అడుగున్నర ఇంటూ అడుగున్నర సైజులో ఉండే వెంటిలేషన్ కోసం ఒక సిమెంట్ విండో అన్నమాట ఇది గూడా. సో, ఇలాంటి విండో ఇక్కడ చూస్తున్నారు కదా, విండో అనేది పెడుతున్నారు. ఇలా విండోని తీసుకొని సెట్ చేయడం జరిగింది. ఈ విండోకి వచ్చేసి ఒక రూ. 250 అనేది ఈ విండోకైతే మా ఏరియాలో తీసుకోవడం జరిగిందండి. అలాగే ఇక దీని తరువాత స్లాబ్‌కి సంబంధించి మనం సెంటరింగ్ అనేది పెట్టుకోవాలండి. ఈ సెంటరింగ్‌కి మీరు సెపరేట్‌గా మేస్త్రుల్ని పెట్టుకొని ఇలా తెచ్చుకొని చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ మా వరకు వచ్చేసరికి మాకు బేల్దార్ మేస్త్రి గారు ఎవరైతే ఉన్నారో ఆయన చేతే ఆల్రెడీ మా దగ్గర కొన్ని కర్రలు గాని, అలాగే సెంటరింగ్‌కి సంబంధించిన బోర్డులు ఇలాంటివన్నీ ఉంటే వాటిలతోనే మేము ఆ మేస్త్రి గారి చేత సెట్ చేయించడం జరిగిందనమాట. సో, ఇలా కాకుండా మీరు గనుక సెపరేట్‌గా సెట్ చేయించుకోవాలి అన్నట్లయితే మీకు 3,000-4,000 రూపాయల వరకు కూడా మీకు కాస్ట్ అనేది తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది సెంటరింగ్ పెట్టడానికి. ఓకేనా. ఇక సెంటరింగ్ అనేది పెట్టేసిన తర్వాత మా దగ్గర ఆల్రెడీ కన్‌స్ట్రక్షన్‌లో యూజ్ చేసిన కొన్ని ఐరన్ రాడ్స్ అనమాట. మనకి స్టీల్ రాడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్టీల్ రాడ్స్ అనేవి కొన్ని ఉన్నాయి. ఇవి కాకుండా కొన్ని అయితే తెచ్చుకోవడం జరిగింది. ఏమేమి తెచ్చామనేది మీకు ఇక్కడ బిల్ అనేది చూపిస్తున్నాను చూడండి. 8 mm అనేది 2 సువ్వలు అనేవి తీసుకున్నామండి. ఒక సువ్వ వచ్చి రూ. 325 చొప్పున రూ. 650 అనేది 2 రాడ్లకైతే తీసుకోవడం జరిగింది. 6 mm రాడ్స్ వచ్చేసి 2 రాడ్లు అనేవి తీసుకున్నాం. ఒక రాడ్డుకు వచ్చి రూ. 100 చొప్పున 200 అనేది తీసుకున్నారు. టోటల్‌గా రూ. 850 అనేది ఈ ఐరన్‌కి కొనుగోలుకి ఖర్చు అనేది అవటం జరిగిందండి. ఆల్రెడీ మాకు కొన్ని సువ్వలు ఉన్నాయి అని చెప్పాను కదా, కాబట్టి మాకు ఇక్కడ ఒక 2 సువ్వలు, అంటే 8 mm అనేవి ఒక 2 సువ్వలు అనేవి తక్కువ పట్టినాయి. సువ్వలు ఉన్నాయి కాబట్టి
లేదు మీకు మొత్తం కలిపి తెచ్చుకోవాలి, మీ దగ్గర ఎటువంటి రాడ్స్ అనేవి లేవు అనుకునే పని అయితే ఇంకొక 8 mm రాడ్లు అనేవి 2 అనేవి మీరు ఎక్స్ట్రా తెచ్చుకోవాలి. కాబట్టి అప్పుడు మీకు వచ్చేసరికి 1300 రూపాయల దాకా మీకు కాస్ట్ అనేది పడుతుంది అనమాట. ఇక్కడ మేము కొన్న 6 mm రాడ్లు అనేవి వెల్యువేషన్ లో యూజ్ చేసుకుంటానికి అవి తీసుకొచ్చాం. అవి అయితే లెక్క అనేది వేసుకోకండి. ఏవైతే 8 mm రాడ్లు అనేవి తీసుకున్నామో వాటిని లెక్క అనేది వేసుకోండి. మీకైతే ఎటువంటి రాడ్లు లేకపోతే 4 రాడ్లు పడతాయి. రాడ్లు మీకు ఏమన్నా ఉన్నాయి అన్నట్లయితే మీకు ఒక 2 రాడ్లు అనేవి పడతాయి అనమాట. సో ఈ విధంగా మీ ఏరియాలో ఉన్న ఈ స్టీల్ యొక్క రేట్లను బట్టి మీరు ఇవి తెచ్చుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మీరు తీసుకునే బ్రాండ్ని బట్టి కూడా కాస్ట్ అనేది మారుతూ ఉంటుంది. మీరు మంచి బ్రాండ్స్ లో తీసుకుంటే టాటా స్టీల్ ఇలాంటివి తీసుకున్నట్లయితే వాటికి కాస్ట్ అనేది ఎక్కువే తీసుకుంటారు అనమాట. మీరు తీసుకునే స్టీల్ యొక్క బ్రాండ్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఇలా రాడ్లు అనేవి తెచ్చిచ్చేసిన తర్వాత మనం వీటిని బుట్ట ఇక్కడ మీరు చూస్తున్న విధంగా నిలువులు అడ్డాలు వేసేసి మొత్తం బుట్ట అనేది కట్టించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది కట్టినందుకు సుమారుగా మీకు ఒక 800 నుంచి 1000 రూపీస్ వరకు కూడా ఛార్జ్ అనేది చేసే అవకాశం ఉంటుంది. ఇది ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అలాగే వర్కర్స్ ఉండే అవైలబిలిటీని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. మనకి అర్జెంట్ వర్క్ మీరు అర్జెంటుగా వచ్చి చేయండి అంటే రూపాయి అనేది ఎక్స్ట్రానే తీసుకొని చేయడం జరుగుతుంది. తెలిసిన వాళ్ళు ఉన్నట్లయితే కొంచెం అమౌంట్ అనేది తక్కువ తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఇలా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఈ రాడ్లు అనేవి కట్టించేశాక ఇంకా దీనిపైన ఈ స్లాబ్ అనేది వేయడం కోసం కాంక్రీట్ అనేది వేయడం జరుగుతుంది. దీనిలో కూడా మనకి ఇంటికి వాళ్ళకి టచ్ అవ్వకుండా ఉండటం కోసం అటువైపు బెండ్ షీట్లు అనేవి పెట్టించి మిగతాది మొత్తం కూడా మనం కాంక్రీట్ అనేది వేయించడం జరుగుతుంది అనమాట. స్లాబ్ వేసినట్టు దీని యొక్క థిక్నెస్ కూడా మనకి 4 ఇంచ్ అనేది పెట్టేసుకొని దీన్ని పోసేసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ బాత్రూమ్ పైన స్లాబ్ అనేది వేసేసిన తర్వాత పై కట్టుబళ్ళు అనేవి మనకి స్టార్ట్ చేసుకుంటాం అండి. అంటే మరుసటి రోజు పై కట్టుబళ్ళు అనేవి స్టార్ట్ చేసుకుంటాం. మేము వచ్చేసి ఇక్కడ పై కట్టుబళ్ళకు వచ్చేసి ఇటుకరాళ్ళు అనేవి యూజ్ చేయడం జరిగింది అనమాట. ఇటుకరాళ్ళు మొత్తం మాకు వచ్చేసి పైన ఎల్ షేప్ అనేది కట్టించాం, ఒకవైపు ఓపెన్ అనేది పెట్టాం. అంటే పైన ఏమన్నా ఎక్స్ట్రా సామాన్లు ఉంటాయి కదా మన ఇంట్లో, ఇలాంటి ఎక్స్ట్రా సామాన్లు కానీ అలాగే వేస్ట్ సామాన్లు కానీ ఇలాంటి మెటీరియల్ అనేవి పైన పెట్టేసుకునేటట్లు, అంటే కొంచెం లో రూప్ కింద ఉపయోగించుకునేటట్లు ఫ్రంట్ వైపు వదిలేసి ఎల్ షేప్ అనేది కట్టించడం జరిగింది. దీనికి వచ్చేసి మనకి టోటల్ గా 17 రాళ్ళు అనేవి ఒక వరుసగా పట్టడం జరిగింది. మొత్తం పైన 10 వరుసలు అనేవి ఇటుక రాళ్లతో పడినాయి అనమాట. సో ఆ విధంగా మనకి 10 వరుసలకు గాను 17 రాళ్ళ చొప్పున 170 రాళ్ళు వరకు మనకి ఇక్కడ పట్టడం జరిగింది. ఈ 170 రాళ్ళు ఇటుకరాళ్ళు అనేవి యూజ్ చేసుకున్నాం కాబట్టి ఈ ఇటుకరాయి అనేది కొంచెం సాలిడ్ గా ఉండే ఇటుకరాయి, అంటే బెస్ట్ క్వాలిటీతో ఉండే ఇటుకరాయి అనమాట. మాకైతే 11 రూపాయలు పడింది. సో 170 × 11 రూపాయలు 1870 రూపాయల వరకు ఈ ఇటుకరాళ్ళకైతే కాస్ట్ అనేది అవడం జరిగిందండి. ఈ మొత్తం బిల్డ్ చేసుకోవడానికి సిమెంట్ వచ్చేసి టోటల్ గా 5 సిమెంట్ బ్యాగ్స్ వరకు కూడా పట్టినాయండి. కాంక్రీట్ లో యూజ్ చేసుకోవడానికి 2 బ్యాగులు, కట్టుబడికి ఒక 3 బ్యాగులు, పాయింటింగ్ వాటికి వీటికి మొత్తానికి కలుపుకొని ఒక 5 బ్యాగుల వరకు అయింది. అయితే ప్లాస్టింగ్లతో కాదండి, ఓన్లీ కట్టుబడి కట్టడం వరకు మాత్రమే. ఈ వీడియో మనం కట్టుబడి కట్టేంత వరకు మనం ప్రెజెంట్ అయితే చేయించడం జరిగింది కాబట్టి అంతవరకు అయిన బడ్జెటే మీకు చెప్తున్నాను. ప్లాస్టింగ్లకి ఎంత అయింది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను మరొక వీడియోలో అయితే మీకు తెలియజేస్తాను. సో ఈ విధంగా మనకి ఏంటంటే సిమెంట్కి వచ్చేసి మనకి టోటల్గా ఒక 5 బ్యాగులు పట్టినాయి. 5 బ్యాగులు 380 రూపాయలు మనకి బ్యాగ్ కాస్ట్ తీసుకున్నారు. ప్లస్ మనకి ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ తో 400 రూపాయలు ఫర్ బ్యాగ్ అనేది పడింది. ఆ విధంగా మనకి 2000 రూపాయలు అనేది సిమెంట్ కి కాస్ట్ అనేది పట్టడం జరిగింది అనమాట. అలాగే మనకి సిమెంట్ రాళ్ళు అనేవి ఫస్ట్ కట్టుబడికి స్టార్టింగ్ లో కింద అనేది యూజ్ చేసాం కదా, వీటికి వచ్చేసి 176 రాళ్ళు అనేవి మొత్తంగా పట్టడం జరిగింది. సో మనకి రాయి వచ్చి ప్రెజెంట్ 20 రూపాయల చొప్పున తీసుకుంటున్నారు కాబట్టి 3520 రూపాయలు అనేది మీకు సిమెంట్ రాళ్ళకైతే ఖర్చు అనేది అవటం జరుగుతుంది. అలాగే శాండ్ కి ఒక 2000 రూపాయల దాకా మీకు కాస్ట్ అనేది అవుతుంది. సో ఇక్కడ మనకి శాండ్ వచ్చేసింది, ఇటుక రాళ్ళు వచ్చేసినాయి, అలాగే సిమెంట్ బ్రిక్స్ కూడా వచ్చేసినాయి. ఇక మనకేంటంటే కాంక్రీట్ వచ్చేసి మనం 20 mm కాంక్రీట్ అనేది యూజ్ చేసుకుంటాం కాబట్టి దీనికి ఒక 1000 రూపీస్ వరకు అవుతుంది. అలాగే సువ్వలకు వచ్చేసి మనం ఇందాక చెప్పుకున్నట్లు 1300 రూపాయలు అనేది అవటం జరుగుతుంది. అలాగే కిటికీకి ఇందాక మనం చెప్పుకున్నాం కదా సిమెంట్ కిటికీ అనేది యూజ్ చేసుకున్నామని, దీనికి వచ్చేసి ఒక 250 రూపాయలు. ఇవన్నీ కలుపుకొని ఇక మేస్త్రి గారు ఎంత ఛార్జ్ చేస్తారంటే ఇది మనకి స్టెప్ బై స్టెప్ అనేది కట్టించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందండి. అంటే ఒక రోజు మీ ఇంటికి పనికి మీరు పెట్టుకున్నట్లయితే అందులో ఉదయం పూట కావచ్చు లేదా మధ్యాహ్నం నుంచి కాబట్టి హాఫ్ డే మీరు కేటాయించుకుంటూ ఈ వర్క్ అనేది చేయించుకోవాలి కాబట్టి అది మనకి స్టెప్ బై స్టెప్ చేస్తారు కాబట్టి టోటల్ గా వీళ్ళకి అయిన బడ్జెట్ వచ్చేసి 7340 రూపాయల వరకు
కాస్ట్ అనేది అవుతుంది. అంటే మేస్త్రి గారికి అయ్యే బడ్జెట్ ఒక 8,000 రూపాయల దాకా అవుతుంది. ఇప్పుడు మెటీరియల్ కాను అలాగే మేస్త్రి గారు తీసుకునే కాస్ట్ కానీ అన్ని కలుపుకొని మనం ఇప్పుడు మీరు చూస్తున్న ఈ విధంగా ఒక బాత్రూమ్ ని 8x4 సైజులో ఉండే ఒక బాత్రూమ్ ని జస్ట్ కట్టుకుంటానికి మాత్రమే మీకు అయ్యే బడ్జెట్ 19,030 రూపాయల దాకా మాకైతే ఖర్చు అనేది అవటం జరిగిందండి. ఇవన్నీ దగ్గరుండి మేము జాగ్రత్తగా చేర్చుకున్నాం కాబట్టి మీరు కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ అనేది వేసుకున్నా ఈజీగా మీకు ఒక 20,000 రూపాయల వరకు ఓన్లీ కట్టుకుంటానికి మాత్రమే ఖర్చు అనేది అవుతుంది. తర్వాత వీటికి డోర్లు తీసుకోవాలి, అలాగే ప్లాస్టింగ్స్, లోపల షీట్స్, వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నేను మరొక వీడియోలో అయితే మీకు వివరంగా తెలియజేస్తాను. ఇప్పటివరకు అయిన ఖర్చు అయితే ఇది అనమాట. సో వీడియో నచ్చింది, యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి. అలాగే ఇంటి నిర్మాణం గురించి మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవాలి అనుకున్నట్లయితే మన తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్లో అన్ని రకాల వీడియోస్ కూడా మీకైతే అందుబాటులో ఉంటాయండి. ఇంటి నిర్మాణం స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు మీరు ఎలా చేసుకోవాలి, ఏంటి, ఎంత బడ్జెట్ అవుతుంది, వివరంగా మీకు వర్క్ చేసుకునే ప్రాసెస్తో సహా వివరంగా అయితే ఉంటాయి. ఒకసారి చెక్ చేయండి. మీరు మీ ఇల్లు కట్టుకుంటున్నట్లయితే ఆ వీడియోస్ అన్ని కూడా మీకు ఎంతో కొంత యూజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. లేదా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఇంటి నిర్మాణం అనేది చేస్తున్నట్లయితే కొంచెం ఈ వీడియోస్ ని, ఈ ఛానల్ ని కొంచెం రికమెండ్ చేయండి. వారి ఇల్లు కట్టుకోవడంలో ఈ వీడియోస్ అనేవి ఎంతో కొంత యూజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్ లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.